హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఎస్ఎట్ 2025 అప్లికేషన్ ఎవరైతే చేశారో అలాంటి స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేసి ఉండవచ్చు. సపోజ్ మీరు మిస్టేక్స్ చేసి ఉంటే మరి ఏం చేయాలి? ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే మీరు ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేయించడం కోసం ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? అండ్ ఆల్సో మనము ఈ వీడియోలో మోస్ట్లీ స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, అలాంటి మిస్టేక్స్ని కరెక్షన్ చేయించడానికి ఈ పర్టికులర్ టీజీఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ ఎలా పంపించాలి, అండ్ ఆల్సో మెయిల్ అడ్రస్ ఏంటి, ఓకే, అండ్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉందా, మరి ఇలాంటి సమాచారం అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనము ఈ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం కోసం మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు అండ్ మిస్టేక్స్ చేసినప్పుడు మనకి కరెక్షన్ పీరియడ్ ఏమైనా ఉంటుందా, ఆ పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనం ముందుగా మిస్టేక్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది అనేది చూడాలి అంటే మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ మీరు అందరూ కంప్లీట్ చేసి ఉంటారు ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. నేను డౌన్లోడ్ చేసిన యూజర్ గైడ్లో శాంపుల్ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. శాంపుల్ అప్లికేషన్ ఫామ్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. సో చూడండి, ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్స్ చేసి ఉండవచ్చు. అండ్ ఆల్సో మొబైల్ నెంబర్ కూడా మీ మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్ కూడా మీరు ఇచ్చి ఉండవచ్చు. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మీరు మిస్టేక్ ఇస్తే దాన్ని కరెక్షన్ చేయించడం కోసం మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేస్తూ ఈమెయిల్ ఐడి పంపించాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ కోసం మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. మనకి కాంటాక్ట్ అజ్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కాంటాక్ట్ అజ్. సో ఈ కాంటాక్ట్ అజ్ లో మనకి ఇక్కడ నెంబర్ కూడా ఉంటుంది. సో నెంబర్ వచ్చి ఇక్కడ ఇవ్వలేదా, రైట్, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇక్కడ ఇచ్చాడు. సో ఈ నెంబర్కి మీరు డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ కాల్ చేసి వాళ్ళతోటి కరెక్షన్ చేయించుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా నల్గొండ దగ్గరలో ఉన్న వాళ్ళైతే నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా ఆ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ కరెక్షన్ చేయించుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనము డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ వల్ల మనకి పెద్దగా ఇప్పుడైతే ఇబ్బంది ఉండదు. కాకపోతే మీకు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం దానివల్ల మీరు ర్యాంకింగ్ నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఈక్వల్ మార్క్స్ వచ్చిన పక్షంలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. డేట్ ఆఫ్ బర్త్ లో ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముందు ర్యాంక్ ఇస్తారు, తర్వాత ర్యాంక్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సీట్ అలాట్మెంట్ లో కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ లో ఏమైనా మిస్టేక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ కోసం మీరు కరెక్షన్ కోసం ఎస్ఎస్సి మెమో అనేది అటాచ్ చేస్తూ ఈ అప్లికేషన్ ఫామ్ నెంబర్ ఏదైతే జనరేట్ అవుతుందో అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నెంబర్ అలాంగ్ విత్ ఎస్ఎస్సి మెమో అనేది మీరు అటాచ్ చేస్తూ ఈమెయిల్ ఐడి పంపించాల్సి ఉంటుంది. మరి ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ convener.tgiset2025@gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపించి మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ దానికి కరెక్షన్ పీరియడ్ అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. సో కరెక్షన్ పీరియడ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర ఇచ్చాడు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ టీజీఐసెట్ 2025లో కరెక్షన్ పీరియడ్ వచ్చి మనకి 16th మే నుంచి 20th మే 2025 ఈ డేట్స్ లో మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన డేటాలో ఎలాంటి మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. లేదంటే ఇమీడియట్ గా మనం దాన్ని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత మనము ఈ డేటాను అలాగే వదిలేస్తే మర్చిపోయే పరిస్థితిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటిని మీరు ఇప్పుడే కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఇమీడియట్ గా నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఏ ఫీల్డ్ మీరు మిస్టేక్ చేస్తే దానికి సంబంధించిన పర్టికులర్ సర్టిఫికేట్ విత్ దట్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఆ సర్టిఫికేట్ తోటి మీరు ఈమెయిల్ ఐడి అటాచ్ చేస్తూ ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ మ్యాటర్ రాసేసి దీన్ని మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్స్ ని కరెక్షన్ చేయాలంటే మీరు ఆ సర్టిఫికేట్ నేను అటాచ్ చేస్తున్నాను, కాబట్టి ఆ సర్టిఫికేట్ చూసిన తర్వాత మీరు కరెక్షన్ చేయండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి వాళ్ళు 1 or 2 days ఆర్ విత్ ఇన్ 1 week దే విల్ సింప్లీ రెక్టిఫై ది డేటా. ఓకే, క్యాండిడేట్స్ నేమ్ మిస్టేక్ చేస్తే ఎస్ఎస్సి మెమో పంపించాలి. ఫాదర్ నేము, మదర్ నేము, ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి ఏ సర్టిఫికేట్ లో ఉంటాయి, ఎస్ఎస్సి మెమోలో ఉంటాయి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లో ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ అటాచ్ చేస్తూ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ జెండర్ మేలు ఫీమేల్ మీరు ఒకవేళ మిస్టేక్ చేస్తే దీన్ని మీరు రెక్టిఫికేషన్ కోసం కూడా మీరు కరెక్షన్ పీరియడ్ టైంలో మీరే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి పెద్దగా మనకి ఏమీ ఎఫెక్ట్ చేయవు. అండ్ ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా రాంగ్ ఎంటర్ చేసినా పెద్దగా ప్రాబ్లం లేదు. కావాలనుకుంటే మీరు ఎడిట్ పీరియడ్ లో కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ రేషన్ కార్డ్ నెంబర్ ఇది ఆప్షనల్, అసలు మీరు ఎంటర్ చేయకపోవడమే సర్వోత్తమం.
అండ్ అడ్రస్, ఇక్కడ అడ్రస్లో ఎలాంటి మీరు చేసేసినా మీరు ఏం వరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే అడ్రస్ తోటి మనకి నథింగ్ విల్ బి ఎఫెక్టెడ్ అండి. సో మీకు సింపుల్గా అడ్రస్లో ఎలా మిస్టేక్ ఉన్నా మీరు సింపుల్గా వదిలేయచ్చు. అండ్ మొబైల్ నెంబర్ కోసం అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, కాంటాక్ట్ అస్. మీకు ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తున్నారో, ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేసి 9676853076 ఈ నెంబర్కి కాల్ చేసేసి మీరు సింపుల్గా ఆ మిస్టేక్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి కోసం కూడా మీరు అదే మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు ఈమెయిల్ ఐడి కూడా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ లోకల్ ఏరియా అనేది మనకి కౌన్సిలింగ్ టైంలో పెద్దగా ఆ, ప్రభావం చూపే ఒక పర్టికులర్ ఫీల్డ్. దీనివల్ల మీకు సీట్ కూడా రాకపోవచ్చు. ఈ లోకల్ ఏరియా మీరు జస్ట్ అన్రిజర్వ్డ్ పెట్టుకుని ఉంటే మాత్రం లోకల్ ఏరియా తెలంగాణ వాళ్ళు అన్రిజర్వ్డ్ ఫీల్డ్ ని లోకల్ ఏరియా కింద మార్చాలంటే మీకు ఎడిట్ పీరియడ్ లో అవకాశం వస్తుంది, లేదా కౌన్సిలింగ్ టైంలో కూడా మీరు కావాలనుకుంటే ఈ లోకల్ ఏరియాని మీ అంతటా మీరే మార్చుకోవచ్చు. అండ్ మీ లోకల్ ఏరియా అనేది మీరు యాక్చువల్ డిసైడ్ చేసినా కూడా కౌన్సిలింగ్ టైంలో మీరు సబ్మిట్ చేసే సర్టిఫికేట్ని బట్టి లోకల్ ఏరియా అనేది డిఫైడ్ చేస్తారు, కాబట్టి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అంత వరి అవ్వాల్సిన పని కూడా లేదండి. అండ్ కేటగిరీ డీటెయిల్స్, ఈ కేటగిరీ డీటెయిల్స్ మాత్రం మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. కేటగిరీ డీటెయిల్స్ మీరు సరిగా ఎంటర్ చేయకపోతే మాత్రం మీకు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అప్పుడు మనకి ఈ కేటగిరీని బట్టే మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కేటగిరీ కరెక్షన్ కోసం మీరు ఓసీ పెడితే మాత్రం, మీరు ఓసీ క్యాండిడేట్ అయ్యి ఓసీ పెడితే మీకు పెద్దగా వరి అవ్వక్కర్లేదు. ఓసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ పెడితే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీకు సీట్ అలాట్మెంట్ ఎస్సీ ఎస్టీలో చేయాలి అంటే మీకు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మరి మీరు ఓసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఎలా పెట్టారు ఏంటి అనేది కౌన్సిలింగ్ టైంలో అడుగుతారు. కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే అదర్ దాన్ ఓసీ ఉంటారో వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్స్ ఇప్పుడు మీ దగ్గర ఉంటే మీరు ఎంటర్ చేయండి, లేకపోతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేసినా పెద్దగా ఇప్పటికైతే ప్రాబ్లం ఉండదండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు పెట్టండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటారో అది 2025 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయి ఉండాలండి. సో ఈ పాయింట్ చాలా మంది స్టూడెంట్స్ తెలియక కౌన్సిలింగ్ టైంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు కోల్పోతున్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో జాగ్రత్తగా వినండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అండి, వాళ్ళ ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి. వాళ్ళ పేరెంటల్ ఇన్కమ్ లేదా ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కూడా 8 lakhs బిలో ఉండాలి. అలాంటి వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ తో పాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావాలంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనకి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు ఇప్పుడే తీసుకొని పెట్టుకుంటే పెద్దగా యూజ్ ఉండదండి. ఎందుకంటే మనం చెప్పాను కదా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2025 1 ఏప్రిల్ తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితేనే కౌన్సిలింగ్ టైంలో కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఉంటుంది. 2025 ఫైనాన్షియల్ ఇయర్ 2025 1 ఏప్రిల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2025లో కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అయ్యే కౌన్సిలింగ్ మీకు మేబీ ఆగస్ట్లోనో సెప్టెంబర్లోనో ఉంటుంది. కాబట్టి మీకు ఇష్యూ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఇయర్ బిఫోర్ ఇయర్ 2024లో ఇష్యూ చేసిన సర్టిఫికేట్ 2025 31 మార్చ్ తోటి ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 1 ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మీకు వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే వదిలేసేయండి. కాబట్టి మీరు 2025 1 ఏప్రిల్ తర్వాత మాత్రం సర్టిఫికేట్ మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్పుడే తీసుకోండి. అండ్ ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీకు కౌన్సిలింగ్ టైంలో డిసైడ్ చేస్తారు. కాబట్టి నేషనల్ క్యాడెట్ కార్ప్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్, ఒకవేళ మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టకపోయినా తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో కూడా ఈ పర్టికులర్ రిజర్వేషన్ పొందవచ్చండి. మీరు కౌన్సిలింగ్ అప్లై చేసుకునేటప్పుడు ఆ టిక్ మార్క్ పెట్టుకొని అప్లై చేసుకుంటే మీకు ఆ కౌన్సిలింగ్ స్పెషల్ రిజర్వేషన్ మీరు పొందవచ్చు. అండ్ ఈ స్పెషల్ కౌన్సిలింగ్ అయితే కూడా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్ లో మాత్రమే కండక్ట్ చేస్తారు. అక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ పాయింట్ కూడా చాలా మంది స్టూడెంట్స్ తెలియక ఎక్కడ పడితే అక్కడికి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. తర్వాత ఈ సర్టిఫికేట్ రిజర్వేషన్ వాళ్ళు పొందలేరండి. ఓకే, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నార్మల్ కౌన్సిలింగ్ సెంటర్స్ లో చేయరు. ఓన్లీ స్పెషల్ సెంటర్ ఉంది, అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్, అక్కడ మాత్రమే చేస్తారు. అలాంగ్ విత్ అదర్ క్యాండిడేట్స్, ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్ లో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి స్పెషల్ షెడ్యూల్ కూడా ఇస్తారు, అది కౌన్సిలింగ్ టైంలో ఇస్తారు. దాని ప్రకారం మీరు అటెండ్ అవ్వాలి. సర్టిఫికేట్ ఇప్పుడు మీరు పెట్టకపోయినా పర్లేదు, కౌన్సిలింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని ఆప్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్, ఈ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి మాత్రమే 550 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసే అవకాశం ఇచ్చారు. సో ఈ ఫీ పేమెంట్ ఫెసిలిటీ మీకు ఏదైతే తక్కువగా ఉందో ఆ తక్కువగా ఉన్న ఫీ పేమెంట్ మీరు పొందాలనుకుంటే కరెక్ట్ గా దీన్ని ఆప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ పొందాలంటే మీరు దీన్ని జాగ్రత్తగా ఆప్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు పెట్టకపోయినా పర్లేదండి, ఎడిట్ పీరియడ్ లో మాత్రం మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే సదరం సర్టిఫికేట్ ఎంటర్ చేస్తారో ఈ సదరం సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ చూడండి, డమ్మీ నెంబర్ ఎంటర్ చేశారు. సో ఈ సదరం సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే ప్రజెంట్ వరి అవ్వాల్సిన పని లేదు, ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేసేయండి. ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎడిట్ చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్ అటాచ్ చేస్తూ మీ అప్లికేషన్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఎడిట్ చేయమని చెప్పి
దాన్ని అప్డేట్ చేయమని చెప్పి మీరు ఈమెయిల్ పంపించవచ్చు. సో దట్ వాళ్ళు అప్డేట్ చేస్తారండి. లేదా ఎడిట్ పీరియడ్ టైంలో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ అండి. ఈ మైనార్టీ నాన్ మైనార్టీ మీకు ఆల్రెడీ తెలుసు. అదర్ దాన్ హిందూస్ అంతా కూడా మైనార్టీ అవుతారు అండ్ హిందూస్ అంతా కూడా నాన్ మైనార్టీ అవుతారు. కాబట్టి ఇది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మైనార్టీ వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ టైంలో మీరు టీసీ సబ్మిట్ చేసి టీసీలో మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. దాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి టీసీ 10th క్లాస్లో ఇంటర్మీడియట్ టీసీ మెన్షన్ చేస్తూ దీన్ని మీరు మైనార్టీ పొందవచ్చు. ఒకవేళ మీరు మైనార్టీ అయి ఉండి నాన్ మైనార్టీ పెట్టుకుని ఉంటే మీరు మైనార్టీ పొందాలనుకుంటే 10th క్లాస్ టీసీ లేదా ఇంటర్మీడియట్ టీసీ మీరు అటాచ్ చేస్తూ ఈ కన్వీనర్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడికి మీరు పంపించేసి కూడా మళ్ళీ మీ మైనార్టీ స్టేటస్ మీరు పొందవచ్చండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ బిలో 1 lakh 1 to 2 lakhs మోర్ దెన్ 2 lakhs ఇక్కడ మీరు అప్రోప్రియేట్ గా సెలెక్ట్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం వరి అవ్వాల్సిన పని లేదు. మీకు రేంజ్ తెలుస్తుంది. మీ ఇన్కమ్ రేంజ్ అనేది మీకు ఎంత ఇష్యూ చేస్తారు, ప్రీవియస్ ఇయర్ లో ఇష్యూ చేసిందో లేకపోతే ఇంతకు ముందు ఇష్యూ చేసిందో, మీ బ్రదర్స్ కో సిస్టర్స్ కో ఇష్యూ చేసింది, మీ ఫ్యామిలీలో ఎవరికి ఇష్యూ చేసిందైనా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని చూసి కూడా మీరు ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేయకపోయినా పర్లేదు. మీరు కావాలనుకుంటే కౌన్సిలింగ్ టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ గా ఎంటర్ చేసి దాని బెనిఫిట్స్ మీరు పొందవచ్చు, ఫీజు రింబర్స్మెంట్ ఫెసిలిటీ. అండ్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అసలు ఈ ఫీల్డ్స్ అనేవి ఎంటర్ చేయకపోతే ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఒకవేళ ఎంటర్ చేసినా కూడా మిస్టేక్స్ ఏమున్నా కూడా మీకు పెద్దగా వరేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫీజు రీంబర్స్మెంట్ కోసం మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి తర్వాత యూజ్ అవుతాయి. మీరు ఫీజు రీంబర్స్మెంట్ కోసం మళ్ళీ ఎలాగో బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఫ్రెష్గా ఎంటర్ చేస్తారు. ఒక బ్యాంక్ ఎంటర్ చేసి తర్వాత ఇంకో బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా పెద్దగా నష్టం ఏం లేదండి. కాబట్టి ఈ ఫీల్డ్స్ గురించి కూడా మీరు పెద్దగా వరేయాల్సిన అవసరం లేదు. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ ఈక్వలెంట్ మీరు ఇది మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ మిస్టేక్స్ చేస్తే మాత్రం మిస్టేక్స్ కవర్ చేయడానికి మళ్ళీ మీరు డిగ్రీ సర్టిఫికేట్ అటాచ్ చేసి ఈమెయిల్ పంపించేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ డీటెయిల్స్ ఎంటర్ మిస్టేక్ చేయడం చేసినా కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయడంలో మిస్టేక్ చేసినా కూడా మీరు వాటన్నింటిని రెక్టిఫై చేసుకోవడానికి డిగ్రీ సర్టిఫికేట్ అటాచ్ చేస్తూ వాటిని ఈమెయిల్ పంపించడం ద్వారా మీరు ఈ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు రెక్టిఫికేషన్ తీసుకోవచ్చండి. అండ్ అర్బన్ రూరల్ మీరు ఏది ఎంటర్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో మీకు మళ్ళీ అర్బన్ రూరల్ అనేది కౌన్సిలింగ్ లో ఉన్న ఆఫీసర్స్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఇప్పుడు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు వరీ. అండ్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్. ఇక్కడ పర్సెంటేజ్ లో చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీలో మనకి జీపీఏ ఇస్తున్నారండి. జీపీఏ అంటే 7 up to 10 వరకే ఉంటుంది. 0 నుంచి 10. మోస్ట్లీ చాలా మంది స్టూడెంట్స్ కి జీపీఏ అనేది 8.2, 7.5, 8.2, 7.3, 7.9 ఇలా ఉంటుంది. వాళ్ళు పర్సెంటేజ్ ఎలా ఎంటర్ చేయాలంటే ఈ జీపీఏని 10తో మల్టిప్లికేషన్ చేసి తర్వాత వచ్చిన పర్సెంటేజ్ 7.9 ఉంది అనుకోండి జీపీఏ, దాన్ని 79% కింద మార్చుకొని 79 లోంచి 5 తీసేయాలి. 79 - 5 ఎంత అండి? 74. మీ పర్సెంటేజ్ ఎంత అవుతుందండి? 74 అవుతుంది. సో ఈ పాయింట్ మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ జీపీఏ ఎంటర్ చేస్తారు. సో దట్ ఫైనల్ గా కంప్లీట్ చేసేటప్పుడు మోర్ దెన్ 40 ఉండాలని చెప్పి 45 ఉండాలని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ 7 పాయింట్ ఎంటర్ చేశారు. 7.9, 7.5 ఎంటర్ చేస్తే అది లెస్ దెన్ 40 ఉంది కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ కాదండి. సో మీరు ఈ మిస్టేక్ చాలా మంది స్టూడెంట్ ఇవాళ నాకు మధ్యాహ్నం ఒక స్టూడెంట్ కాల్ చేసి నేను ఇలా పర్సెంటేజ్ ఎంటర్ చేశాను, 7.5, 7.25 ఎంటర్ చేశాను, అది లెస్ దెన్ 40 ఉందని చెప్పి మెసేజ్ వస్తుంది, ఎందుకన్నా ఏంటి అని చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పినట్టు మీరు 7.25 ఉంటే 72.5 - 5 అవుతుందండి దాని పర్సెంటేజ్, అంటే 67.5. మీరు అలా ఎంటర్ చేయాలి. అండ్ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ నేను ఆల్రెడీ అప్లికేషన్ చేసేటప్పుడు ఒక వీడియో చెప్పాను. అక్కడ మీ గ్రూప్ సబ్జెక్ట్స్ బీఏ, బీకామ్, బీఎస్సీలో మీకు స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఏముంటాయి వాటిలో 3 సబ్జెక్ట్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి, సరిపోతుందండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, వీటిలో మిస్టేక్ చేయడానికి స్కోపే ఉండదు. అండ్ మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు ఏందనేది డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారండి. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమి కాదు కాబట్టి మీకు ఇక్కడ పెద్దగా వరేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేసేస్తూ వాటి కరెక్షన్ కూడా చేయించుకోవచ్చు అండి. అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ డీటెయిల్స్, ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్ డీటెయిల్స్ లో కూడా మీరు మిస్టేక్స్ చేస్తే ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అటాచ్ చేస్తూ వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. ఏ మిస్టేక్ చేసినా కూడా ఈమెయిల్ పంపించేస్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారండి. ప్లేస్ ఆఫ్ స్టడీ, ఈ ప్లేస్ ఆఫ్ స్టడీని బట్టి మనకి లోకల్ ఏరియా డిసైడ్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్స్ చేస్తే మాత్రం మీ లోకల్ ఏరియా అనేది లోకల్ నాన్ లోకల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు మిస్టేక్స్ చేస్తే లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ డేటా మీరు తప్పు చేస్తే మాత్రం బోనాఫైడ్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తూ ఈమెయిల్ పంపించేసి వాటిని కూడా మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ ఉంది. వీటిని కూడా కరెక్ట్ గా ఎంటర్ చేసుకోండి. ఇంతకు మించి మీరు మిస్టేక్ చేయడానికి స్కోప్ ఏమీ లేదు. అండ్ ఒకవేళ ఫోటో అండ్ సిగ్నేచర్స్ లో కూడా మార్చుకోవాలనుకుంటే ఎడిట్ పీరియడ్ లో మీరు మార్చుకోవచ్చు. ఎడిట్ పీరియడ్ వచ్చి మనకి 16th, 17th, 18th, 19th, 20 ఈ మే 16th to 20th May 2025 ఈ డేట్స్ లో మీరు కరెక్షన్ మీ అందరూ మీరు చేసుకోవచ్చు. బిఫోర్ దట్ మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఆల్రెడీ చెప్పాను, టీజీ ఇది ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో టీజీఐసెట్ కన్వీనర్ లో వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ లో మనకి ఈమెయిల్ ఐడి ఇచ్చారు. సో ఈమెయిల్ ఐడికి మీరు అప్రోప్రియేట్ సర్టిఫికేట్ అటాచ్ చేసేస్తూ వాటిని రెక్టిఫికేషన్ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టవచ్చండి. ఓకే, సో
దాని తర్వాత మనకి ఇంకేమైనా మిస్టేక్ చేసే అవకాశం ఉందా? ఇంకేమీ లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని ఫీల్డ్స్ కవర్ చేశాను. ఈ మిస్టేక్స్ మీకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇలా వీటిని కరెక్షన్ చేయించుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఈ వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఐసెట్ ఎగ్జామినేషన్ అండ్ యువర్ కెరీర్. Thanks for watching this video.